ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేశారు? ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఇమేజ్ అంతా చదవండి. ఇమేజ్లో ఏముందో చదవండి. షార్ట్ కట్ వేలో అయితే మీకు ఇది యూజ్ అవుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంది, చదవండి. సో నేను డెప్త్గా చెప్తాను. ఆ షీట్ ఓపెన్ చేయండి. సో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రియలైజేషన్ ఫేజ్లో మీరు ఈ రైసిఫ్ ఎలిమెంట్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో రైసిఫ్ అంటే ఏంటి? WRICEF, రైసిఫ్ ఆబ్జెక్టివ్స్, రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేస్, C అంటే కన్వర్షన్స్, M అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్ అని అర్థం. సో మీరు రైసిఫ్ ఎలిమెంట్స్ లో వర్క్ చేశాను అని చెప్పాలి. 1 or 2 ఎలిమెంట్స్ చెప్పండి. అన్నిట్లో చేశానని చెప్పకండి. 1 or 2 ఎలిమెంట్స్ లో వర్క్ చేశానని చెప్పండి. సో W అంటే రిపోర్ట్స్, W అంటే రిపోర్ట్స్, W అంటే ఏంటి? రిపోర్ట్స్. కింద రిపోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్ట్స్. If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. If you want to do any type of activity, you need to take approval from your superiors. SAP లో మీరు ఏది చేసినా సరే మీరు మీ superiors నుంచి అప్రూవల్ తీసుకోవాలి. Workflows is used for approval process. అప్రూవల్ ప్రాసెస్ మీరు ఏ వర్క్ చేయాలన్నా ఎవరితోటి మీరు అప్రూవల్ తీసుకోవాలనేది ఉంటుంది. మీకు ఒక సెటప్ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో అంటే అప్రూవల్ ప్రాసెస్. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will set up one approval process. This is called workflow. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఒక సెటప్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు? వర్క్ ఫ్లో అంటారు. ఈ ప్రాసెస్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. యాక్చువల్గా అయితే SAP డెలివర్ సమ్ స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్. స్టాండర్డ్ గా వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. కస్టమైజ్ యువర్ ఓన్, మీరు ఓన్ గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని స్టాండర్డ్ వర్క్ ఫ్లో అనేది ఫుల్ఫిల్ చేయకపోతే విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ ఓన్ గా కూడా వర్క్ ఫ్లోస్ ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇన్ FI. ఎగ్జాంపుల్, మీరు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేస్తే ఏమవుతుంది? సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఈ నోటిఫికేషన్ వెళ్ళాలంటే బ్యాక్ ఎండ్ లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు. ఎండ్ యూజర్ they will park the document. Later superiors they will get the notification, they will check the park document, they will post the document. Okay na? Park document అనేది ఎండ్ యూజర్ చేస్తే superiors కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్ కూడా సేమ్ ప్రాసెస్. హోల్ డాక్యుమెంట్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, అవి ఏంటో ప్రాబ్లం ఏందో చెక్ చేసి అది కూడా సేమ్ ప్రాసెస్ లో చేస్తారు. FI లో వర్క్ ఫ్లో అనేది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ కి ఉపయోగిస్తారు. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ SD అనుకోండి, సేల్స్ ఆర్డర్ ఉపయోగిస్తారు. SD లో అయితే మనకు సంబంధం లేదు. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ MM, మెటీరియల్ మేనేజ్మెంట్ లో పర్చేజ్ ఆర్డర్ అప్రూవల్ కోసం ఉపయోగిస్తారు. మరి బేసిక్ గా మనం FI గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇటువంటి వాటికి వర్క్ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. ఫర్ దిస్ ఆల్ డాక్యుమెంట్ ప్రాసెస్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. మీరు ఏది చేసినా సరే అప్రూవల్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మీకు అప్రూవల్ ఉండాలి. ఇయర్ ఎండింగ్ క్లోజింగ్, మంత్ ఎండింగ్ క్లోజింగ్, ఓపెనింగ్, ఇది కూడా మీరు సుపీరియర్స్ నుంచి నోటిఫికేషన్ అనేది తీసుకుని చేస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఆన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ, పార్క్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. పార్క్ డాక్యుమెంట్ అనేది ఒక వర్క్ ఫ్లో లాంటిది అనమాట.
Before going to update the document into books of the account, first we need to take park document. Before going to update the document into books of the account అంటే ఏంటి, మీరు డాక్యుమెంట్ ని పోస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఏం చేయాలి, అప్రూవల్ అనేది ఫస్ట్ పార్క్ చేయాలి. పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు చెక్ చేసి అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజ్మెంట్, వాళ్ళు చెక్ చేస్తారు. ఆఫ్టర్ గెట్టింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే చేసేస్తారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 2, on the financial terminology, whole document is a workflow. Whole document అంటే ఏంటి మీకు తెలుసు కదా, పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ డిస్కస్ చేసాం. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్స్ ఇన్ టు బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ వీ నీడ్ టు టేక్ హోల్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం ఫస్ట్. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజ్మెంట్ హోల్డ్ చేసిన వెంటనే ఏమవుతుంది, నోటిఫికేషన్ అవుతుంది, తర్వాత అప్రూవల్ వస్తుంది. ఆఫ్టర్ గెట్టింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్. అంటే వాళ్ళే చేస్తారు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇక్కడ. తర్వాత వర్క్ ఫ్లో 3 చూడు, వర్క్ ఫ్లో 3 ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, 1 lakh నుండి 5 lakhs వరకు. ఎవరు అడిగారు, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశారు అనుకుంటున్నా వీటి గురించి. ఎవరు అడిగారు, మేడం ఎవరు అడిగారు గుర్తులేదు నాకు. చూడండి, 1 lakh to 5 lakhs is whole document invoice value. You need to take approval from super user. 1 lakh నుండి 5 lakhs వరకు ఉందనుకోండి, సో ఎవరి దగ్గర తీసుకోవాలి అప్రూవల్ అనేది, సూపర్ యూజర్ దగ్గర తీసుకోవాలి. సూపర్ యూజర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అంటే ఎలా, ఇప్పుడు 1 lakh to 5 lakhs హోల్ డాక్యుమెంట్ వాల్యూ, నోటిఫికేషన్ ఎలా వెళ్తుంది, సూపర్ యూజర్ నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది బేస్డ్ ఆన్ ది అడాప్టర్ ప్రోగ్రామ్. సో 6 lakhs to 10 lakhs అనుకోండి, డాక్యుమెంట్ వాల్యూ ఎవరికి వెళ్తుంది, మేనేజర్కి వెళ్తుంది. కొన్ని 6 to 10 lakhs అనుకుందాం, కోర్ యూజర్కి వెళ్తుంది. 6 lakhs to 10 lakhs is the whole document invoice value, లేదంటే పార్క్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ కోర్ యూజర్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మోర్ దాన్ 10 lakhs is the whole document invoice value. మోర్ దాన్ 10 lakhs ఉంది ఇన్వాయిస్ వాల్యూ, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ వెరిఫై and they will give the approval for the document posting based on the document value ని బేస్ గా చేసుకుని. ఇప్పుడు 1 lakh నుండి 5 lakhs ఉంటే ఒకరు అప్రూవల్ ఇవ్వాలి, 5 to 10 lakhs ఉంటే ఒకరు అప్రూవల్, ఇంకొక మేనేజర్ అప్రూవల్ ఇస్తారు. మోర్ దాన్ 10 lakhs ఉంటే ఇంకొక ఆయన అప్రూవల్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ వెరిఫై and they will give the approval for the document posting. క్లియరా, డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. క్లియర్ కదా, ఇది వర్క్ ఫ్లోస్ అంటారు. ఇలా డిఫరెంట్ వేస్ లో ఉంటాయి. వర్క్ ఫ్లోస్ లో వర్క్ చేశారంటే చేశానని చెప్పండి. వర్క్ ఫ్లోస్ అనే మాకు ఇలా ఉంటాయి, మా ఆఫీస్ లో ఇంత వాల్యూ ఉంటే ఈ మేనేజర్కి వెళ్తుంది నోటిఫికేషన్, ఎబాపర్ చేస్తారని చెప్పాలి. మీన్స్ రిపోర్ట్స్ లో వర్క్ చేశారా, ఎస్ చేశారని చెప్పచ్చు. రిపోర్ట్స్ అంటే ఏంటి, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇవన్నీ ఏంటి, రిపోర్ట్స్, పెండింగ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ రిపోర్ట్స్ అన్నమాట. ఇక్కడ వర్క్ చేస్తానని చెప్పచ్చు. అలాగే SAPలో రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. SAP1 ఇంకోటి ఏంటి, F.01 కూడా యాడ్ చేసుకోండి. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ జనరేట్ చేస్తారు, SAP1 F.01 SAP1 F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ we will work all types of reports, we will generate the all types of reports. Actually reports అనేవి జనరేట్ చేసేది ఎవరు, ఎండ్ యూజర్స్. యాజ్ ఏ FI కన్సల్టెంట్ we will work all types of end users తో కలిసి వర్క్ చేస్తాం. అసెట్ అకౌంటింగ్ టీమ్ ఒకటి ఉంటుంది, సబ్ మాడ్యూల్. అసెట్ అకౌంటింగ్ ఇస్ సబ్ మాడ్యూల్. GL అంటే ఏంటి, R2R అంటారు, బ్రాకెట్ లో R2R యాడ్ చేసుకోండి. రికార్డ్ టు రిపోర్ట్ ఇస్ ద సబ్ మాడ్యూల్. SAP FI లో సబ్ మాడ్యూల్ R2R, రికార్డ్ టు రిపోర్ట్. గ్యాప్ ఉండదండి, R2R గ్యాప్ ఏమి ఉండదు, స్పేస్ ఉండదు.
R2R. ఓకేనా? GL టీమ్ R2R రికార్డ్ టు రిపోర్ట్ ఒక సబ్ మాడ్యూల్. AP అకౌంట్ పేయబుల్, దీన్ని P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయటము, P అంటే పేమెంట్ చేయటం. P2P ప్రాసెస్ ప్రొక్యూర్ టు పే అంటారు. పర్చేస్ చేయటం దగ్గర, వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. AR అకౌంట్ రిసీవబుల్, O2C ఆర్డర్ టు క్యాష్. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. సో ప్రోడక్ట్ అనేది కస్టమర్కి రీచ్ అయ్యి కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది కంపెనీకి రీచ్ అవ్వాలి. ఆర్డర్ టు క్యాష్, సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటిలో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఎసెట్ కి సంబంధించిన రిపోర్ట్స్, డిప్రిసియేషన్స్, అప్రిసియేషన్స్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్స్, రిటైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఎసెట్ అకౌంటింగ్ లో వస్తాయి. GL అంటే ఏంటి? GL అంటే R2R రికార్డ్ టు రిపోర్ట్, GL పోస్టింగ్స్. అకౌంట్ పేయబుల్ అంటే వెండర్ కి సంబంధించిన రిపోర్ట్స్, అకౌంట్ రిసీవబుల్ కస్టమర్స్ కి సంబంధించిన రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, SAP1, F.01 ఇవన్నీ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇదంతా దీన్నంతా ఏమంటారు? ఈ ప్రాసెస్ అంతా కూడా రిపోర్ట్స్ అంటారు. ఫైనల్ గా SAP గోల్ ఏంటి? బై మంత్ ఎండ్ ఆర్ ఇయర్ ఎండ్ we need to generate the reports and submit to the government. Reports generate చేస్తాము, సబ్మిట్ చేస్తాం. మెయిన్ గోల్, SAP మెయిన్ గోల్ ఏంటి? బిజినెస్ మెయిన్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. రిపోర్ట్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేసామని చెప్పచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ వీ కెన్ ఫైండ్ హియర్ అంటే ఏంటి? AT కోడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాము. SAP1 F.01 T కోడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. We can submit to, all types of reports we can find, all types of reports, మనకి బ్లాక్ అయిపోతుంది స్క్రీన్. All types of reports we can find here, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. When the customer business requirement fulfill the standard reports, when the customer business requirement cannot fulfill the standard reports. కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ కాదు, క్లయింట్. ఇక్కడ ఈ పాయింట్ లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లయింట్ అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్ when the customer business requirement cannot fulfill the standard reports. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తో ఫుల్ఫిల్ చేయలేకపోయాం. క్లయింట్ మనం రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసాం కానీ సాటిస్ఫై అవ్వలేదు. సో వీ కెన్ సజెస్ట్ యాక్చువల్గా స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటే మనం సజెస్ట్ చేయాలి యాక్చువల్గా అయితే. బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ ఆయన ఫుల్ఫిల్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము? కస్టమైజ్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాం. When the client business requirement not fulfill the standard reports, that time with the help of ABAP consultant we can create customized reports. Standard reports సజెస్ట్ చేయాలి. మళ్ళీ ABAP తోటి అంటే మళ్ళీ అది పెద్ద వర్క్, సో అంత రిస్క్ ఎందుకు? కాబట్టి స్టాండర్డ్ రిపోర్ట్స్ నే మనం సజెస్ట్ చేయాలి. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్ అంటే ఇక్కడ F.01 SAP1 లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. When the customer business requirement fulfill the standard reports, అది కరెక్టే ఉంది, కెనాట్ తీసేయండి. When the customer business requirement fulfill the standard reports తోనే ఫుల్ఫిల్ చేయాలి. సో వీ కెన్ సజెస్ట్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి. కానీ ఒక్కోసారి ఏమవుతుంది? when the client business requirement not fulfill the standard reports తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు, that time with help of ABAP consultant we can create the customized reports కూడా మనం జనరేట్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఐ అంటే ఏంటి? ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ఇన్బౌండ్, అవుట్ బౌండ్, ఐడాక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మీరు APP రన్ చేశారు, APP రన్ చేసిన తర్వాత మీరు ఏమేమి ఇస్తారు? AT కోడ్ లో రన్ చేస్తాము. AT కోడ్ ఎవరు చెప్తారు? ఇంపార్టెంట్ ఈ కోడ్ APP రన్ F110 రన్ చేస్తాం. డ్యూరింగ్ ది APP రన్ వాట్ ఆర్ ది పారామీటర్స్ యు ఆర్ ఎంటర్డ్? మీరు ఏమేమి పారామీటర్స్ ఎంటర్ చేశారు? కంపెనీ కోడ్,
వెండార్ నంబర్స్, పేమెంట్ మెథడ్స్, నెక్స్ట్ పేమెంట్ డేట్, ఇవన్నీ ఇస్తాం. అలాగే ఏపీపీ రన్ చేసిన తర్వాత మీరు ఏమేమి పారామీటర్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా బ్యాంకర్ వెళ్తాయి. ఇన్బాండ్ ఐడాక్స్, అవుట్ బాండ్ ఐడాక్స్ అంటారు. సో మధ్యలో ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఐడాక్స్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అంటారు. మళ్ళీ డిఎంఈ ఫైల్ అంటారు, డేటా మీడియం ఎక్స్చేంజ్ అంటారు. సో ఆ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఫైల్ అనేది అదొక ప్రాసెస్ అన్నమాట. సో అది సపరేట్, అది మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. చూడండి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఐడాక్స్ అనే కాన్సెప్ట్ లో మీకు వస్తుంది అది. నెక్స్ట్ చూడండి, సిమిస్ కన్వర్షన్ అంటే ఏం చేస్తారు మీరు? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ డేటా మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం డెమో సర్వర్ లో. ప్రాజెక్ట్ లోకి వెళ్తే అవన్నీ స్టాండర్డ్ గా సెటప్ చేసి ఉంటారు. ఎలా చేస్తారు? జిఎల్స్ అన్ని ఒక 3000 జిఎల్స్ ఉన్నాయి, మాన్యువల్ గా క్రియేట్ చేస్తామా? నో, విత్ హెల్ప్ ఆఫ్ LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఈసీసీ సర్వర్ అయితే LSMW ద్వారా మనం డేటాని SAP లోకి మ్యాప్ చేస్తాము. అదే S4 HANA అయితే LTMC, నోట్ చేసుకోండి, LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LTMC ద్వారా డేటాని, మాస్టర్ డేటాని SAP లోకి మ్యాప్ చేస్తాం. మీకు నేను LSMW వీడియోస్ ఇచ్చాను. LSMW ఎలా చేసామో LTMC కూడా అంతే. ఓకేనా? LTMC కూడా సేమ్ ప్రాసెస్. LSMW, LTMC both are equal. సో మైగ్రేషన్ యాక్టివిటీస్ అనే చేస్తాం. సో ఇవన్నమాట. సో ఇంటర్వ్యూలు అడుగుతారు, ఇంటర్వ్యూ క్వశ్చన్, ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? మీరు మైగ్రేషన్ యాక్టివిటీస్ లో వర్క్ చేశారా? ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఆన్సర్, ఎస్, ఐ వర్క్డ్ RISIF elements, RISIF objectives. I worked on conversion project. I have good knowledge on the LSMW. I have good knowledge on the LTMC అని చెప్పాలి. Are you worked any migration? Migration means non-SAP to SAP. మాస్టర్ డేటా, GL మాస్టర్ ఎలా అప్లోడ్ చేస్తాము? ఈ LSMW కి మన దగ్గర ఇప్పుడు LSMW ఒకటి, ఇప్పుడు యాక్చువల్ మన దగ్గర ఒక జ్యోతి మేడం ఉన్నారు, జ్యోతి గారు ఉన్నారు, మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు. 24 lakhs ప్యాకేజ్ ఆవిడకి, టాప్ 10 MNC లో వర్క్ చేస్తున్నారు, 24 lakhs ప్యాకేజ్. సో ఆవిడ వర్క్ ఏంటి? LSMW ఒకటే, ఇంకేముండదు యాక్సెస్, టీ కోర్సు. మాస్టర్ డేటా టీమ్ అంటారు వాళ్ళని. ఈ మాస్టర్ డేటా మెయింటైన్ చేస్తారు. అర్థమైందా? ఇంకొక ఆయన ఉన్నారు, మా ఫ్రెండ్ ఆయన పేరు శివారెడ్డి గారు ఉన్నారు, US లో వర్క్ చేస్తున్నారు. SAP టూలే లేదు ఆయనకి, ఓన్లీ ఎక్సెల్ లో ఈ మాస్టర్ డేటా మెయింటైన్ చేస్తారు. ఓకేనా? అట్లా ఉంటాయి కొన్ని జాబ్స్. 40 lakhs 40 to 50 lakhs ప్యాకేజ్ ఆయనకి, US కి చేస్తున్నారు మా ఫ్రెండ్ ఆయన. సో అంటే ఏంటి? మాస్టర్ డేటా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, మాస్టర్ డేటా టీమ్ అంటారు, వాళ్ళు చూస్తారు. బట్ మీరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి, ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఎస్, ఐ వర్క్డ్ ఆన్ RISIF elements, RISIF objectives. I worked on conversion project. I have good knowledge on LSMW. I have good knowledge on LTMC అని చెప్పచ్చు. ఓకేనా? ఇదన్నమాట. తర్వాత ఈ అంటే ఏంటి? ఎన్హాన్స్మెంట్. It is user exist, future enhancement project, total project will take care of the ABAP consultant. ABAP consultant అనే వాళ్ళు టోటల్ గా చూసుకుంటారు. We are not responsible for the enhancement project. నెక్స్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, TDS ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్ ఫార్మ్స్, సేల్స్ ఆర్డర్ ఫార్మ్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఫార్మ్స్ అనేది మామూలుగా మనం వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ ఇన్వాయిస్, వాటిలో వర్క్ చేస్తారా లేదా? సేల్స్ ఆర్డర్, SD లో ఉంటుంది సేల్స్ ఆర్డర్ అనేది. సో వీటిలో ఏమైనా వర్క్ చేస్తారు? మీరు అన్నింటిలో చేశారని చెప్పండి. ఏదైనా 1 or 2 elements లో చేశానని చెప్పండి, బెటర్. అన్నిట్లో చేశానని చెప్పదు. వర్క్ ఫ్లోస్ లో చేశాను, రిపోర్ట్స్ లో చేశాను, అండ్ కన్వర్షన్. వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, కన్వర్షన్, ఆ 3 చెప్పండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం చదవాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ, RISIF elements మ్యాండేటరీ క్వశ్చన్. నేను మీకు టోటల్ గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, మీరు చదువుకోవడం అంతే.
మెటీరియల్ చదవాలంటే చాలా ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్, అర్థమైంది సార్. 1 మినిట్. ఇవన్నీ రైసిఫ్ ఎలిమెంట్స్ అండి. మొత్తం చదవండి. నేను మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తాను నోట్స్ మీకు. అన్నిట్లో చేశానని చెప్పండి. మీరు ఎన్నిట్లో చేశారో ఒక 2 కాన్సెప్ట్స్ ఏమో చేశామని చెప్పండి. అన్నీ వద్దు. సార్ LSMW వీడియోస్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? లేదు సార్. మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను అనుకుంటానే. మీకు కదా, వేరే వాళ్ళకి ఇచ్చానా? చూడండి, LSMW వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. వెయిట్ చేయండి. మీరు LSMW చేయాలి. ఇది LSMW వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా. చూడండి, కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ వాచ్ చేయండి, తర్వాత చేసేయండి. కాన్ఫిగరేషన్స్ వచ్చేస్తాయి మీకు. చాలా సింపుల్. LSMW నేర్చుకుంటే LTMC కూడా వచ్చేస్తుంది మీకు. అలాగే రైసిఫ్ ఎలిమెంట్స్ లో అన్నిట్లో చేశారని చెప్పకండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇది వేరే, అంటే మన స్టూడెంట్ ఒకరు చేశారు. ఈ వీడియో చూడండి. ఇంకా అన్ని GL అనమాట. ఇది నేను ఇంకా 1 by 1 చెక్ చేస్తున్నాను. వెయిట్ చేయండి. వీటిలో ఫస్ట్ నేను చెప్పింది చేయాలి. వేరే చేస్తే మీకు అర్థం అవ్వదు. 1 minute. నేను చెప్పిన వీడియో ఉంది, చూస్తున్నాను. కనిపించట్లేదు నాకు.
రికార్డింగ్ ఆఫ్ చేసేయండి, ఉంచండి, నాకు కనిపించట్లేదు, చూస్తున్నాను ఎక్కడ ఉంది మనం చెప్పింది. LSMW చెప్పాను ఇంతకుముందు. లాస్ట్ లో పోస్ట్ చేసాను చూడండి, LSMW మనం చెప్పిన క్లాస్ ఇది చూడండి. సో మిగతా కూడా ఉన్నాయి, కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేయడం, వెండర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేయడం, ఈ వీడియోస్ అన్ని ఆర్డర్ లో ఫామ్ చేసుకోండి. ఓకేనా, LSMW వీడియోస్ ఇవన్నీ కూడా చూడండి. ఓకే, ఇవి చూడండి, LSMW ఇవన్నీ చూడండి. ఓకేనా, క్లియర్ కదా. ఇంకోటి LSMW ఇంకా డెప్త్ గా చెప్పింది ఏమైనా ఉందా? 1 మినిట్. హలో అన్నయ్య, ఓకే అవి చూడండి. ఓకేనా, క్లియర్ కదా. క్లియర్ కదా. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ LSMW తర్వాత ఏమనుకున్నాము? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డన్నింగ్, GST ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చెప్తాను మీకు రేపు, లేదంటే కొంచెం డెప్త్గా వెళ్దామా? చిన్న చిన్న కాన్సెప్ట్స్ తర్వాత చూద్దాం. ఇంకా ఒక పని చేద్దాం, పైకి వెళ్ళండి. వెయిట్ ఇవి కాదు, ఇవి సింపుల్. డౌన్కి వెళ్ళని చెప్తాను. అసెట్ అకౌంట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒకటి చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, GST, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST ఇవన్నీ కొంచెం లెంతీ కాన్సెప్ట్స్, కేర్ఫుల్గా చేయాలి. క్లియరా? ఇన్పుట్ GST, అవుట్పుట్ GST 30 కూడా.
27, 28, 29, 30. క్లియరా? క్లియరా కాదా? క్లియరా కాదా? ఈ 3 కాన్సెప్ట్ 27, 28, 29, 30 ఇవన్నీ లెంతీ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్స్ కాదు, పెద్దవి. 1 అవర్ పడుతుంది ప్రతి కాన్సెప్ట్ కూడా. సో నెక్స్ట్ ఇవి టార్గెట్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.